మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. రోమా పత్రిక 12వ అధ్యాయము 11వ వచనము. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ప్రియ దైవజనమా, దేవుని కార్యములను మనము ఆసక్తితో చేసేవారముగా ఉండాలి. ఆసక్తి విషయంలో మాంద్యులుగా మనం ఉండకూడదు. దేవునికి సంబంధించిన ఏ పని అయినా ఆత్మయందు తీవ్రత కలిగి చేసేవారముగా ఉండాలి. ప్రియ దైవజనమా, అది వాక్య ధ్యానము కావచ్చు, ప్రార్థించుట కావచ్చు, దేవుని పరిచర్య కావచ్చు, అది ఏదైనా దేవునికి సంబంధించిన కార్యము చేయనప్పుడు అశ్రద్ధ, నిర్లక్ష్యము మనలో ఉండకూడదు. ఆసక్తితో, ఆత్మయందు తీవ్రతతో చేసేవారముగా మనం ఉండాలి. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం ప్రకారం, యెహోవా కార్యము అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక అని వాక్యము సెలవిస్తూ ఉంది. అవును, మనము దేవుని కార్యము చేయడానికి ఇష్టపడుతూ ఉంటాము, చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాము. కానీ అది అశ్రద్ధగా చేయుట వలన శాపాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటాము. దానికి బదులు చేయకుండా ఉండడమే మేలు. ఒకవేళ చేస్తున్నాము అంటే ఆసక్తితో, ఆత్మయందు తీవ్రత కలిగి చేసేవారముగా ఉండాలి. చూడండి, సంఖ్యాకాండము 25వ అధ్యాయము 13వ వచనం ప్రకారం, దేవుని విషయమందు ఆసక్తి కలిగిన ఫీనెహాస్తో దేవుడు నిత్యమైన యాజక నిబంధన చేస్తాడు. అవును, మన ఆసక్తికి దేవుడు ప్రతిఫలాన్ని తప్పక ఒకానొక దినాన దయచేస్తాడు. అలాగే 69వ కీర్తన 9వ వచనం ప్రకారం దావీదు అంటాడు కదా, దేవుని మందిరమును గూర్చిన ఆసక్తి అతనిని భక్షించి ఉన్నది అని. అది అతడు దేవునికి హృదయానుసారుడు అని సాక్ష్యము పొందడానికి కారణమైంది. ఇంకా మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనములో బెరయా సంఘస్థులు ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించినట్లుగా మనం అక్కడ గమనించవచ్చు. అవును, నీవు వాక్యాన్ని వింటున్నావు. ఈ దినాలలో అనేక రీతులుగా వాక్యము మన చెవులకు చేరుతూ ఉంది. కానీ దాన్ని ఏ రీతిగా అంగీకరిస్తూ ఉన్నాము? ఆసక్తితో అంగీకరించే వారముగా ఉంటే ఆ వాక్యము మన జీవితాల్లో కార్యము చేస్తుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ప్రకారం ఏలియా ఆసక్తితో ప్రార్థించినట్లుగా మనం చూస్తాము. మన దైనందిన జీవితంలో పలుమార్లు ప్రార్థిస్తూ ఉంటాము. కానీ నామకార్థంగా, పెదవులతో, ఆచారపూర్వకంగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. కాబట్టి ప్రార్థించేవారు కోకొల్లలుగా ఉంటారు. కానీ ఆసక్తితో ప్రార్థించినప్పుడే మన జీవితాలలో మనము కార్యములు చూడగలము. చివరిగా నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ప్రకారం బారూకు ఆసక్తితో పాడైపోయిన యెరూషలేమును బాగు చేయడం మనం చూస్తాము. అక్కడ చాలామంది యెరూషలేము ప్రాకారములను బాగు చేయడానికి పూనుకుంటారు. కానీ బారూకు ఆసక్తితో ఆ పని చేసినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తాడు. ప్రియ దైవజనమా, మరి ఈ దినం దేవుని కార్యము చేయాలి అని ఆశపడుతున్న నీ హృదయములో నీవు ఆసక్తి కలిగి ఆ పని చేయడానికి సిద్ధపడుతూ ఉన్నావా? ఈ దినం ప్రభు ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉండగా ఆసక్తితో దేవుని కార్యమును చేసి ఆత్మయందు తీవ్రత కలిగి దేవుని సేవించే బిడ్డగా నీవుంటే నీ వలన దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగుతాయి. ఆ విధంగా
ఆసక్తి లేకుండా అశ్రద్ధగా దేవుని కార్యాన్ని చేస్తే శాపాన్ని కొని తెచ్చుకోవలసి వస్తుంది. కాబట్టి ఈ దినము నుండి దేవుని పని ఏమి చేస్తున్నా ఆసక్తితో చేయడానికి ప్రయత్నిద్దాం. దేవుని దీవెనలకు పాత్రులమవుదాం. అటి కృపా దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, భీకరమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, గడిచిన దినములన్నిట నీ కృపలో భద్రపరచి ఈ రీతిగా నీ వాక్కులు వినుటకు ప్రభా మీరు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనాలు. ఈ వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే నీ కార్యములు చేయాలని ఆశపడుతూ ఉన్నారో అటివారు ఆసక్తితో చేసే కృపను, ఆత్మయందు తీవ్రత కలిగి నిన్ను సేవించే కృపను అనుగ్రహించమని, ఏ ఒక్కరూ నీ కార్యములు అశ్రద్ధగా చేయకుండా శాపాన్ని కొని తెచ్చుకోకుండా నీ కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, షారోన్ మన్నా ద్వారా అనుదినము మిమ్మల్ని అడుగుతున్న నెంబరింగ్ బైబిల్ క్విజ్ సమాధానములు ప్రతి నెల మొదటి వారంలో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. గమనించి ప్రతి ఒక్కరూ నెంబరింగ్ బైబిల్ క్విజ్లో పాల్గొని ప్రతి నెల మొదటి వారంలో మీకు తెలియని విషయములను తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబరిన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఫిలిస్తీయుల దినములలో 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.